టీటీడీ భద్రతలోని డొల్లతనం సిబ్బంది నిర్లక్ష్యం బట్టబయలైంది. శ్రీవారి దర్శనానికి వెళ్లే క్యూలైన్లలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకువెళ్లేందుకు అనుమతి లేనప్పటికీ తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి అక్కడి సిబ్బంది కళ్లు గప్పి ఏకంగా మొబైల్ ఫోన్ తీసుకెళ్లాడు. అంతటితో ఆగకుండా ఏకంగా ఓ ఫ్రాంక్ వీడియోను చిత్రీకరించడం, ఆ తర్వాత దానిని తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్లో పోస్టు చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. తమిళనాడుకు చెందిన ఓ వివాదాస్పద యూట్యూబర్ టీటీఎఫ్ వాసన్ ఇటీవల తన మిత్రులతో కలిసి తిరుమలకు వచ్చాడు. మొబైల్ ఫోన్తో శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లోకి ప్రవేశించాడు. నారాయణగిరి షెడ్లలో వేచి ఉన్న భక్తులతో తాళాలు తీస్తున్నట్లు నటించాడు. వాసన్ను చూసిన కంపార్ట్మెంట్లోని భక్తులు టీటీడీ ఉద్యోగిగా భావించి గేట్లు తీస్తారేమోనన్న భావనతో ఒక్కసారిగా పైకి లేవడంతో టీటీఎఫ్ వాసన్ వెకిలి నవ్వులు నవ్వుతూ పరిగెడుతూ రావడాన్ని తన మిత్రులు ఫోన్లో చిత్రీకరించారు. ఇలా చిత్రీకరించిన వీడియోను టీటీఎఫ్ ఫ్యామిలీ అనే తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో వాసన్ పోస్ట్ చేయడంతో తమిళనాడులో ఇది వైరల్ అయింది. దర్శన క్యూలో భక్తులపై ప్రాంక్ వీడియోల చిత్రీకరణపై తమిళనాడులో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆకతాయి చేష్టలు చేసిన వాసన్ను అరెస్ట్ చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై టీటీడీ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రాంక్ వీడియోలు తీయడం హేయమైన చర్య అని తెలిపింది. వీడియోలు చిత్రీకరించిన వారిపై చర్యలు తీసుకుంటామంది. నారాయణగిరి షెడ్స్ దాటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి ప్రవేశించక ముందే భక్తుల నుంచి మొబైల్ ఫోన్లు డిపాజిట్ చేసుకుంటారని టీటీడీ వెల్లడించింది. కానీ ఒకరిద్దరు ఆకతాయి చేష్టలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొంది. ఇటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని టీటీడీ హెచ్చరించింది.